జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో 3 సభ్యులతో విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏఎస్పీ కేవీ రమణ, దేవాదాయ సహాయక కమిషనర్ ప్రసాద్ ఉన్నారు. విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. ప్రైవేటు ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్యూ లైన్స్ లో తోపులాట జరగడం, అదే సమయంలో రైలింగ్ విరిగిపోవడం వల్ల ఈ విషాదం జరిగింది. ఘటనా స్థలం వద్ద దృశ్యాలు అత్యంత భయానకంగా, విషాదకరంగా ఉన్నాయి. ఇక్కడ జరిగిన విషాదం కంటే ప్రమాదం జరిగిన సమయంలో భక్తుల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉంది. ఏ ఒక్కరూ కాస్త ప్రశాంతంగా ప్రవర్తించినా ప్రాణ నష్టం తగ్గేదనే వాదన కూడా వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో 3 సభ్యులతో విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, అలాగే ఏఎస్పీ కేవీ రమణ, దేవాదాయ సహాయ కమిషనర్ ప్రసాద్ ఉన్నారు. విచారణ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతోంది ఈ కమిటీ. ప్రైవేట్ ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ క్యూ లైన్లో తోపులాట జరగడం, అదే సమయంలో రైలింగ్ విరిగిపోవడం వల్ల ఈ విషాదం జరిగింది. ఘటనా స్థలం వద్ద దృశ్యాలు అత్యంత భయానకంగా, విషాదకరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జరిగిన విషాదం కంటే ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు ప్రవర్తించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ఏ ఒక్కరైనా కనీసం కాస్త ప్రశాంతంగా ప్రవర్తించుంటే ప్రాణ నష్టం తగ్గేదనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. కలెక్టర్ ఆదేశాలతో 3 సభ్యులతో కూడినటువంటి విచారణకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏఎస్పీ కేవీ రమణ, అలాగే దేవాదాయ సహాయ కమిషనర్ ప్రసాద్ ఉన్నారు. ఈ 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ విచారణ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి? మళ్ళీ నిన్నటి గోర్ల ఘటన ఏదైతే ఉందో, ఏదైతే ఆలయంలో తొక్కిసలాట ఘటన పైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఒక 3 మెన్ కమిటీ అనేది ఈరోజు మొత్తం కూడా దర్యాప్తు చేయనుంది. అసలు ప్రాథమికంగా కొన్ని నిర్ధారణలకు వచ్చినప్పటికీ కూడా ఈ కమిటీ ఇచ్చేటటువంటి నివేదిక బట్టి మొత్తం ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం కానీ చూసుకున్నట్లయితే పలాస కాశీబుగ్గ నిన్న తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా మరో 10-15 మంది వరకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఏదైతే మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకరిని, అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి ఒకరిని, మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్ల నుంచి కలిపి 3ని, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏఎస్పీ కేవీ రమణ, దేవాదాయ కమిషనర్ ప్రసాద్, ఈ 3 ఆధ్వర్యంలో ఒక కమిటీ అయితే ఫామ్ అయింది. వాళ్ళు ఇప్పటికే యాక్షన్లోకి ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ఘటన పైన కేసు నమోదు చేసినప్పటికీ కూడా కొన్ని నిర్వహణ లోపాలు ఇలాంటివి ఉన్నాయని అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ హరిముకుంద పండ ఎవరైతే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి కీ రోల్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన అయితే హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ హౌస్ కూడా ఉంటుంది. ఈయన అయితే హౌస్ అరెస్ట్ చేశారు. చుట్టూ కూడా పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆలయంలోనికి కూడా ఎవరిని వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఆలయం మొత్తం కూడా డోర్స్ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి నిన్న ఘటనలో నిర్వహణ లోపం ఉంది, మానవ తప్పిదం లేదని అయితే ప్రాథమికంగా గుర్తించినప్పటికీ కూడా అసలు ఏ కారణాలు, ఈ ఫ్యాక్టర్స్ ఇలాంటి ఘటనకు కారణమయ్యే అనే అంశాలపైన దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఈ 3 ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకునే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంది. ప్రభుత్వానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఈ రిపోర్ట్ అనేది ఇవ్వనున్నారు. అది టైం బౌండ్గా ఈరోజు మధ్యాహ్నం లోపు, ఈరోజు సాయంత్రం లోపు చెప్పాలని అయితే చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ డీటెయిల్
రిపోర్ట్ అనేది ఈ 3-man కమిటీ అనేది ఇవ్వనుంది. ఓవరాల్గా కానీ మనం చూసుకున్నట్లయితే నిన్న ఇదే ప్రాంగణంలో ఇదే సమయంలో మనకి చూసుకున్నట్లయితే చాలా భక్తులు పోటెత్తారు. ఏకాదశి శనివారం కావడంతో అయితే ఈ భక్తులు ఒక్కసారిగా తొక్కిసలాటకు గురయ్యారు. ఈ నిన్నటి కోలాహలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక నిర్మానుష్యంగా పోలీస్ నిర్బంధంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే హరిముకుంద పండాను హౌస్ అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగిన తర్వాత కలెక్టర్ ఈ రిపోర్ట్ అయితే ఈ కమిటీ ఇవ్వనుంది. కలెక్టర్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగా ఏదైతే ప్రభుత్వం ఓ నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం ఉంది. నల్లి రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.